ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసింది హస్తం పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లాలో మిగిలిన ఎమ్మెల్సీల కదలికలపై అనుమానాలు మొదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ నుంచి మరో 2-3 ఎమ్మెల్సీలు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. స్టేట్ పాలిటిక్స్ లో ఫిరాయింపుల ఎపిసోడ్ నడుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య లీడర్లు హస్తం బాట పట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అనూహ్యంగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క కలిసి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఆఫీసర్లతో హైదరాబాద్ లో నిర్వహించిన రివ్యూకు ఎమ్మెల్సీ బసవరాజ్ కూడా అటెండ్ అయ్యారు. జిల్లా మంత్రులతో రివ్యూ మీటింగ్ అయిన రాత్రే ఎమ్మెల్సీలు దండ విఠల్, భానుప్రసాద్ రావు, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతో అంతా షాక్ అయ్యారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న సారయ్య కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు ఆయన వెంట ఇంకా ఎవరెవరు వెళ్తారనే చర్చ జోరుగా సాగుతోంది. రజక సామాజిక వర్గానికి చెందిన బసవరాజు సారయ్యకు సౌమ్యుడిగా పేరుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు సన్నిహితుడుగా ఉన్నారు. సారయ్యను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించారు కేసీఆర్. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే సారయ్య తన సొంత నియోజకవర్గమైన వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించిన అవకాశం దక్కలేదు. నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా బయట ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఫ్లెక్సీలను సొంత పార్టీ నేతలే చించివేయించినా, ఆయన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టించినా సారయ్య మాత్రం ఏనాడు పార్టీ లైన్ దాటలేదు. వరంగల్ నుంచి 3 ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే బసవరాజు సారయ్య మాత్రం ఆ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల టైంలో సారయ్య రాజకీయ గురువైన రామసాయం సురేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం టికెట్ కేటాయించడంతో మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పటి నుంచి వారం రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్, హైదరాబాద్ లో రివ్యూకు హాజరయ్యే వరకు సారయ్య పార్టీ మార్పు ఖాయమని ప్రచారం జరగగా దాన్ని కొట్టిపారేశారు. చివరకు అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన వెంట ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ లో చేరుతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓరుగల్లులో బీఆర్ఎస్ కు 8 మంది ఎమ్మెల్సీలు ఉండగా కడియం, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఆ సంఖ్య 6కు చేరింది. సారయ్యతో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కలపల్లి రవీందర్ రావు మిగిలారు. నిన్న మొన్నటి వరకు పార్టీ మారే వారిలో సారయ్యతో పాటు బండా ప్రకాష్, తక్కలపల్లి రవీందర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. సారయ్య తరహాలోనే వారు కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. సీఎం వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో సారయ్యతో పాటు బండా ప్రకాష్ పాల్గొనగా మంత్రుల రివ్యూకు వారిద్దరితో పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా అటెండ్ అయ్యారు. సారయ్య ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడంతో అందరి చూపు మిగతా ఇద్దరిపై పడింది. ఎమ్మెల్సీల కదలికలపై పార్టీ పెద్దలతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన గులాబీ లీడర్లు ఆరా తీస్తున్నారు.